నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే మన శివశంకర వరప్రసాద్ టైటిల్ ఇంకా రిజిస్టర్ కాలేదు. అనిల్ రావిపూడి, చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా నుంచి ఒక మా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మన శివశంకర వరప్రసాద్ అని అందరూ అంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా టైటిలే రిజిస్టర్ చేసుకోలేదంట. అసలు ఇప్పటికి కూడా టైటిల్ రిజిస్టర్ చేసుకోకపోవడం ఏంటో మరి. నిన్న రిలీజ్ చేసిన సాంగ్కి కూడా మూవీ నేమ్ని అయితే మెన్షన్ చేయలేదు. జస్ట్ వచ్చేసి చిరు విక్టరీ మెగా విక్టరీ మాస్ సాంగ్ అని మాత్రమే పెట్టారు. టైటిల్ అయితే ఇంకా పెట్టలేదు. మరి ఏం చేస్తారో మనకైతే తెలీదు. మొత్తానికైతే ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసిన తర్వాత మౌనమే సమాధానం, ఇక అంతకు మించి ఏమీ లేదు. అసలు ఈ ఏజ్లో ఆయన ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాడో తెలీదు, మనకైతే తెలీదు. వదిలేయండి. ఇంకా అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయడం లేదు. ఎంతసేపు యంగ్గా కనిపించాలి అంటే మంచి క్యారెక్టర్ని, మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ని కానీ మంచి కంటెంట్ని కానీ ఏది చూస్ చేసుకోవడం లేదు. ఎవరు హిట్ ఇస్తే వాళ్ళ వెంట వెళ్ళిపోవడం, వాళ్ళతో ఒక సినిమా చేయించుకోవడం, అది కూడా వాళ్ళు ఏ సినిమా అయితే హిట్ చేసి ఉంటారో అలాంటి సినిమాకే మళ్ళీ సీక్వెల్ అని అనుకోవచ్చు మనం. అలాంటి సినిమాలే తీస్తున్నాడు. మనం చూసుకుంటే వశిష్ఠ తీసిన బింబిసార సినిమా తీస్తే సేమ్ అలాంటి సినిమానే కావాలని పట్టుపట్టి మరీ సినిమా తీయించుకుంటే అది రిలీజ్ కాకుండానే ఫ్లాప్ టాక్ని మూట కట్టుకుంది. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఆ సినిమా హిట్ అయితే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. కానీ అదే సినిమా, అలాంటి సినిమానే మళ్ళీ సేమ్ అదే కంటెంట్ సంక్రాంతికి రిలీజ్ చేయడం అంటే సంక్రాంతికి తప్ప ఇంకా వేరే ఏ టైంలో రిలీజ్ చేసినా కూడా ఇది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కేవలం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అటాక్ చేయడం కోసం అని చెప్పేసి ఏదో ప్రమోషన్లు చేయడం, లేదా ఒక మంచి సాంగ్ ఏదైనా రిలీజ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అయితే వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి కూడా ఆయనకి ఆ ఫాలోయింగ్ తగ్గలేదు. మొన్న అదొక క్రింజు సినిమా, అసలు అది సినిమానే కాదు. గట్టిగా మాట్లాడితే అసలు కామెడీ ఎక్కడుందో మనం వెతుక్కున్నా కూడా లేదు. అలాంటి సినిమా హిట్ అయిందంటే కేవలం ఒకే ఒక్క సాంగ్, ఆ ప్రమోషన్స్. వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న మంచి ఫాలోయింగ్. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఇప్పటికి కూడా రాజా కావచ్చు, ప్రేమించుకుందాంరా, లేదంటే నువ్వు నాకు నచ్చావు, కలిసి ఉందాంరా, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయితే నేను కూడా ఇప్పటికి కూడా టీవీలో సినిమా టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడే కూర్చుంటాం. అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, అందుకనే ఆయన గట్టెక్కిపోయాడు. బట్ చిరంజీవి గారి పరిస్థితి అది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఈజీగా రారు ఈ సినిమాలకి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇకపోతే మళ్ళీ ఈ సినిమాతో మల్టీ స్టారర్ సినిమాగా చేశాడు. అసలు రీఎంట్రీ తర్వాత అంటే నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టమే, అలాగని కోపం ఏం లేదు. రీఎంట్రీ కంటే ముందున్న చిరంజీవి ఠాగూర్, ఇంద్ర, ఆపద్ బాంధవుడు, ఖైదీ, బావగారు బాగున్నారా, ఘరానా మొగుడు, ఇలాంటి ఆ చిరంజీవి అంటే ఇష్టం. రీఎంట్రీ తర్వాత ఏ చిరంజీవి అయితే ఉన్నాడో ఆ చిరంజీవి అంతగా నచ్చట్లేదు. ఎందుకంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయడం కానీ మంచి కంటెంట్ కానీ చూస్ చేసుకోకుండా అన్ని రొట్టె సినిమాలు తీస్తున్నాడు. అసలు ఎందుకు తీస్తున్నాడో తెలీదు. ఈ యుగంలో అంటే ఈ ఓటీటీ యుగంలో కూడా ఇంకా ఆయన నిన్నటి వరకు చూసుకుంటే రీమేక్ సినిమాలు చేశాడు. అసలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న సినిమాలన్నీ కూడా చూసేస్తున్నారు. కొరియన్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, చైనా సినిమాలు, రష్యన్, అన్ని లాంగ్వేజెస్, జపనీస్ సినిమాలతో సహా ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమాని కూడా ఓటీటీలో చూసేస్తున్నారు. అలాంటిది పక్క రాష్ట్రాల్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ తీసుకొచ్చి ఇక్కడే రీమేక్ చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? గాడ్ ఫాదర్ కావచ్చు, బోలాశంకర్ కావచ్చు, ఇలాంటి సినిమాలు. ఇక ఆచార్య సినిమా గురించి అది డైరెక్ట్ స్టోరీ అయినా కూడా ఇక దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అయితే రీఎంట్రీ తర్వాత ఆయనకి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. అనుకోకుండా ఒక్క సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, వాల్తేరు వీరయ్య సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఆ క్రెడిట్ మొత్తం రవితేజ్ ఎత్తుకుపోయాడు. అసలు ఒక తోక లేకుంటే ఆయన సినిమా తీసే పరిస్థితే లేదు. ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఉండాలి, అమితాబ్ బచ్చన్ అన్న ఉండాలి, లేదంటే రవితేజ. కానీ ఇప్పుడు చూసుకుంటే విక్టరీ వెంకటేష్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి అవసరమే లేదు. ఆ విషయం నేను చెప్పడం కాదు, అనిల్ రావిపూడి గారే చెప్పేశారు ఈ సినిమాలో అవసరం లేదని. కానీ విక్టరీ వెంకటేష్ గారిని బలవంతంగా తీసుకొచ్చాడు. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఆయన్ని కూడా అందులో భాగం చేస్తే సినిమా హిట్ అవుతుందన్న ఉద్దేశంతో కథలో బలవంతంగా ఇరికించారు. అనిల్ రావిపూడి గారు చెప్పేశారు. ఏమన్నాడంటే ఈ సినిమాకి అవసరం లేదు, చిరంజీవి గారే చెప్పారు, వెంకటేష్ గారిని కూడా చూపిద్దాం ఈ సినిమాలని. దాంతో ఆయన రావడం అంటే అంత ఈజీగా వస్తాడా? మొన్న చూసుకుంటే ఏకంగా ఇండస్ట్రీ హిట్ సినిమా పడింది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో. అంత ఈజీగా ఏదో ఊరికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఆయన చేయడు.
కాబట్టి మళ్ళీ కథలో ఏలెట్టి గెలికేశారు. దాదాపుగా 20 to 25 మినిట్స్ వరకు మన వెంకటేష్ గారు అయితే ఉంటారంట క్లైమాక్స్లో. అంటే ఇంకా సినిమా స్క్రిప్ట్ మొత్తం కూడా చేంజ్ చేసి ఉంటారు. ముందు అనుకున్న స్క్రిప్ట్ ఒకటైతే మళ్ళీ ఇన్ని ఇన్వాల్వ్మెంట్ చేశారు కాబట్టి ఇద్దరికి సమానమైన పాత్రలు ఉండాలి. కాబట్టి ఇంకా స్క్రిప్ట్ మొత్తాన్ని గెలికేసి ఉంటారు. చూద్దాం ఏ మేరకు అది రిజల్ట్ను సొంతం చేసుకుంటుందో. ఇక మొన్న ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు, మీసాల పిల్ల అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సినిమాకి వచ్చిన వ్యూస్ కావచ్చు, ఆ సినిమాకి వచ్చిన ట్రోల్స్ కావచ్చు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అసలు ఆ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉన్న గోదావరి గట్టు సాంగ్ని అయితే కాపీ చేసి మక్కి దించేశారు. కేవలం లిరిక్స్ మాత్రం మార్చేశారు. ట్యూన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు సేమ్ అలాగే ఉంచారు. సరే ఓకే, అది కొంతవరకు బాగుంది. తర్వాత చూసుకుంటే ఓ ప్రసాద్ ఓ అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అదైతే మరీ దారుణం, ప్రీ వెడ్డింగ్ షూట్లా ఉంది. అసలు అది అలా వచ్చినప్పుడైతే నేనైతే స్టన్ అయిపోయా. మెగాస్టార్ చిరంజీవి సినిమానేనా ఇది, లేదంటే ఏమైనా యాడ్ చేస్తున్నారా అని చాలా డౌట్ వచ్చింది. మళ్ళీ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు ఇది మన శివశంకర వరప్రసాద్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలోని ఒక సాంగ్ అని. అంత వరస్ట్గా ఉంది సాంగ్ కావచ్చు. ఈ భీమ్స్ సిసిలి మొత్తం అన్ని పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నాడు, తనే పాడుతున్నాడు, సింక్ అవ్వట్లేదు. పైగా మ్యూజిక్ కూడా అంతగా లేదు. ఇంకోటి ఏంటంటే వేరే సినిమాల్లో ఉన్న ట్యూన్ను మక్కి దించేస్తున్నారు. అది లిటిల్ హార్ట్ సినిమాలో ఉన్న కాత్యాయని భోంచేసేవా సాంగ్ని మక్కి దించేశారు. సేమ్ అదే గుర్తుకొచ్చింది, నాకే కాదు ప్రతి ఒక్కరికి అదే గుర్తుకొచ్చింది. తర్వాత ఆ సినిమాటోగ్రఫీ చూసుకున్నా కూడా ఏదో వెబ్ సిరీస్ లాగా, లేదంటే సీరియల్ లాగా, లేదంటే ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అలా అనిపిస్తుంది. ఎక్కడ కూడా మన సినిమా చూస్తున్నామన్న ఫీల్ రాలేదు. సరే ఇంకా అది కూడా వదిలేయండి. ప్రమోషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సినిమాకి ప్రమోషన్స్ అనేవి చాలా బలం. అఖండ 2 సినిమాకి ప్రమోషన్స్ చేయకనే సినిమాకి ఆ పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు ప్రమోషన్లు చేశారు. ఆ సినిమాకి అవి ఎంత సపోర్ట్ అయ్యాయో కూడా మనం చూసాం. సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వలేకపోయింది. సరే చూద్దాం. ఇంకా ఈ సినిమాకి ప్రమోషన్లు అయితే మంచిగా ప్రమోషన్ చేస్తున్నారు. కానీ సినిమాలో కంటెంట్ ఎలా ఉందో తెలీదు. అదిగాక సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి లైన్లో. రాజాసాబ్ సినిమాకి నిన్నటి వరకు చూసుకుంటే అంతగా బజ్ లేదు. టీజర్ 2 ట్రైలర్లు రిలీజ్ చేశారు. టీజరు, సాంగ్స్ అన్నీ రిలీజ్ చేశారు. సినిమాకి బజ్ రాలేదు. కానీ నిన్న ఒక ట్రైలర్ రాజాసాబ్ 2.0 అని ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మారుతి ఈ సినిమా కోసం అంటే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో ఈ 2.0 ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఈ సంక్రాంతి మాత్రం అంత ఈజీగా అయితే లేదు. మరి ఏ మేరకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే ఒక సాంగ్ తీసుకొచ్చారు, ఏదో మెగా విక్టరీ మా సాంగ్ అని తీసుకొచ్చారు. ఇక సాంగ్ విన్నా అసలు ఇద్దరు సీనియర్ హీరోలు ఉన్నారు, ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకే సినిమాలో నటిస్తూ ఉంటే అసలు ఆ మ్యూజిక్ ఏంటో, ఆ లిరిక్స్ ఏంటో, అసలు ఆ లిరిక్స్ ఎలా రాశారో కూడా ఇంకా అర్థం కావట్లేదు. అంత వరస్ట్గా ఉంది. బహుశా వినగా ఏమైనా నచ్చొచ్చేమో తెలీదు. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆ లిరిక్స్, ఆ మ్యూజిక్ ఎవరు పట్టించుకోరేమో. అంటే సినిమాలో కంటెంట్ బాగుంటే సాంగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే సినిమాకి వ్యూస్ వస్తున్నాయి కదా, మీసాల పిల్లకి మంచి వ్యూస్ వచ్చాయి, తర్వాత అదే ప్రసాద్ సాంగ్కి మంచి వ్యూస్ వచ్చాయి కదా అంటే వ్యూస్ వస్తాయి. పెయిడ్ వ్యూస్ అయితే ఎన్ని వ్యూస్ అయినా వస్తాయి, సినిమాకి రీచ్ అనేది వస్తుంది. కానీ సినిమా రేంజ్ మాత్రం పెరగదు. హరిహర వీరమల్లు సినిమాకి తీసుకుంటే ట్రైలర్కి 67 మిలియన్ వ్యూస్ ఎన్నో వచ్చాయి. 47 మిలియన్ వ్యూస్ అనుకుంటా. హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సినిమాగా దాన్ని చరిత్రకు ఎక్కించారు. రిజల్ట్ ఏమైంది? తర్వాత చికిరి సాంగ్కి కూడా అది కూడా కాస్త పెయిడ్ వ్యూసే ఉన్నాయి. కానీ సినిమా రిజల్ట్ అనేది సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది. ఈ సోషల్ మీడియాని నమ్ముకొని సినిమా హిట్ అవుతుందంటే అది కల్లే ఇంకా. కాబట్టి ఈ సినిమాలో కూడా ఈ మా సాంగ్ అయితే ఉందంటే ఉంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆ లిరిక్ రైటర్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కానీ, ఆ కాన్సెప్ట్కి కానీ చేతులెత్తి దండం పెట్టచ్చు. ఆ రేంజ్లో ఉంది సాంగ్ అయితే మొత్తానికి. చూద్దాం. ఇంకా సినిమా నుంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏమీ రాలేదు కదా, అప్పుడే మనం ఇంకా డిసైడ్ అవ్వలేం. సాంగ్స్ సినిమాకి కొంతవరకు ప్లస్ అవుతాయి, బట్ సినిమాలో కంటెంట్ ఉంటే అవేం పెద్ద అంత ఇంపాక్ట్ ఏం చూపించవు. చూద్దాం మరి ఈ సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడి ఏమాత్రం మరి ఇంపాక్ట్ చూపిస్తారో. అది కాక చాలా టఫ్ ఫైట్ ఉంది కదా. మరి ఈ కంటెంట్తో, ఈ క్రింజ్ కంటెంట్తో, క్రింజ్కే కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ కంటెంట్తో
మరి ఏ మేరకు మెప్పిస్తారో రేపు సంక్రాంతికి రిలీజ్ అయితే తెలుస్తుంది. అదిగాక ఈ సినిమాకి మొత్తం 1 వీక్ వరకు మొత్తం హాలిడేసే ఉన్నాయి. అంటే అదిగాక ఈ సినిమాకి థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక 2 థియేటర్స్ ఉంటాయి, అక్కడ ఒక థియేటర్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఒకటి ఇంకో సినిమా అది ఏదైనా కావచ్చు ఆడుతూ ఉంటుంది. నో ఆప్షన్, వెళ్ళాలి ఆ సినిమాకి వెళ్ళాలి, లేదంటే లేదు. ఎక్కువ మంది వస్తారు, ఆ సినిమా హౌస్ఫుల్ అయిపోతుంది. ఇక మిగతా ఓవర్ఫ్లోస్ అంతా ఎక్కడ పడతాయి? అంతే. సినిమాకైతే థియేటర్స్ అన్ని ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి కలెక్షన్లు అయితే కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నారు. అలా ఉండాలి ప్లానింగ్ అంటే. అఖండ 2 సినిమా వాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు పనికిరారు వాళ్ళు. గట్టిగా మనం ఎందుకులే దాని గురించి మాట్లాడడం. ఈ ప్లానింగ్ అనేది ఇలా ఉండాలి. థియేటర్స్ని ఎప్పుడో బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఖచ్చితంగా 1 వీక్ వరకు మొత్తం ఈ సంక్రాంతి సీజన్ అంటే చాలా పెద్ద సీజన్. ఇలాంటి సీజన్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సినిమాకి కదిలొస్తారు. ఇక ఉండేది ఒకటే ఆప్షన్, చూస్తే చిరంజీవి సినిమా అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. 1-2 థియేటర్స్ ఉన్న దగ్గర నో ఆప్షన్. అంటే వీళ్ళు ఎప్పుడో థియేటర్స్ అన్నీ బ్లాక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి సినిమాకి ఆటోమేటిక్గా కలెక్షన్స్ వస్తాయి. అదిగాక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 1 వీక్ వరకు మొత్తం హాలిడేసే ఉన్నాయి. ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది కానీ దానికంటే ముందే, దాని తర్వాత రిలీజ్ అవుతున్నా కూడా ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం వెనక రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారు కాబట్టి చూద్దాం. మనం ఓన్లీ ఈ సాంగ్స్ని చూసి సినిమా రిజల్ట్ని మనం అంచనా వేయలేం. అయితే ఒక్కటి మాత్రం నిజం, మనకి అప్పటి చిరంజీవి కనిపించట్లేదు. ఆయన గతం మర్చిపోయాడు పాపం. అంటే ఆయనకి మళ్ళీ ఇంద్ర సినిమాలో లాగా మనం గుర్తు చేయాలేమో. నీ ఫ్లాష్ బ్యాక్ ఇది, ఒక ఆపద్ బాంధవుడు, ఖైదీ, ఘరానా మొగుడు, బావగారు బాగున్నారా, తర్వాత ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా, ఎంబీబీఎస్, ఇలాంటి మళ్ళీ మనం గుర్తు చేయాలేమో తెలియదు మనకైతే. సో ఈ కంటెంట్ ఎలా ఉందో రేపు టీజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ సాంగ్ అయితే అంతే, మౌనమే సమాధానం. బాగుందని చెప్పలేం, బాగుందని చెప్పలేం, జస్ట్ అంతే. చూసామా, నచ్చితే ఎంజాయ్ చేసామా, లేదంటే లేదు. మరి ఈ సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి.